జీవం కలిగిన దేవుని నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నేటి దిన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని సన్నిధానములో ప్రజల కోసం ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు పడి ఉన్నను వారి కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు యూదా ప్రజలను, యెరూషలేము ప్రజలను శిక్షిస్తానని నిర్ణయించుకున్నాడు. కారణం ఏంటి అనంటే, వారు ఎంత గద్దించినా, ఎన్ని హెచ్చరిక మాటలు చెప్పినా వారు చెడుతనాన్ని, పాపాన్ని ఏమాత్రం విడిచిపెట్టక తిరుగుబాటు హృదయాలతో ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ప్రార్థన చేసినా నేను వినను, నువ్వు ఎన్ని రకాలుగా వారి కొరకు నన్ను వేడుకున్నా ఈ విషయంలో మాత్రం నేను వినను అని దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా, నీ కొరకు మేము కనిపెట్టుకుంటున్నాం, నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు క్షేమం ఇవ్వకపోతే ఏమైపోతాం అని దేవునికి అప్పగించుకుంటున్నాడు. ప్రజల పక్షాన ఇర్మియా ప్రార్థన చేస్తూ తనను, ప్రజలను కూడా దేవునికి అప్పగించుకుంటున్నాడు. అయినా సరే వారి యొక్క మార్పు కొరకు కనిపెడుతున్నాడు తప్ప వారిలో మార్పు మాత్రం రాలేదు. దేవుడు చూశారు, ఇర్మియాతో ఇలా మాట్లాడుతున్నారు. ఇర్మియా, ఒకవేళ నువ్వు వాళ్ళ కొరకు కన్నీళ్లు కారుస్తున్నావు, విలపిస్తున్నావు, నేను గమనిస్తున్నాను. నేను గనక వారి మీద కనికరించేస్తే వారు పాపాన్ని విడిచిపెడతాను, పశ్చాత్తాపడతాను, మరలా నేను పూర్వపు దైవ భక్తిని కలిగి ఉంటాను అని వారు ఒప్పుకోలేకపోతున్నారు. నువ్వు ఒక్కడవే వాళ్ళ పక్షాన విజ్ఞాపన చేస్తున్నావు. వాళ్ళకు మార్పు లేనిది నువ్వు చేసిన ప్రార్థన విని వారిని కనుక నేను విడిచిపెడితే వారి జీవితాలు భ్రష్ట పట్టుకుపోయే ఉంటాయి. కాబట్టి నువ్వు కాదు కదా, మోషే, సమూయేలు కూడా వారి పక్షాన నిలబడి ప్రార్థన చేసిన నేను మాత్రం ప్రజలను అంగీకరించను, నాకు వాళ్ళని అంగీకరించే మనస్సు లేదు అని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో గొప్ప ప్రార్థన పరులు, వీరులు ఎవరు అనంటే మోషే. ఎంత ప్రార్థనా పరుడు అంటే, ఇశ్రాయేలీల పక్షమున్న ప్రార్థన చేస్తూ, నా పేరు జీవ గ్రంథంలో లేకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం ఈ ప్రజలను ఏమీ చేయొద్దు, వారిని రక్షించండి, వారు కుడి ఎడమలు ఎరగని వారై ఉన్నారు అని దేవుని సన్నిధిలో ప్రజల పక్షముగా విజ్ఞాపన చేసిన గొప్ప విజ్ఞాపనకర్త మోషే. సమూయేలు కూడా అద్భుతమైన ప్రార్థన పరుడు. ఇశ్రాయేలు జనాంగం కోసం నిత్యము ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రజల క్షేమము కోసమే ఆరాటపడేవాడు. అలాంటి మోషే, సమూయేలు ప్రార్థన చేసిన నేను విన్ను అన్నాడు. వారు ఇరువురు ఎప్పుడు ప్రార్థన చేసినా ఇమ్మీడియట్లుగా దేవుడు సహాయం చేసేవాడు, కార్యం జరిగించేసేవాడు. అలాంటి వారు ప్రార్థన చేసినా వినను అని దేవుడే చెప్పాడు అనంటే వారి యొక్క స్థితి ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నిర్గమకాండం 32వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మోషే చేసిన ప్రార్థన కనపడుతుంది.
కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 6వ చరణంలో ఇరువురు గురించిన మరలా ప్రస్తావన కనపడుతుంది. వారు ప్రార్థన చేశారు అని. ఇంత గొప్ప ప్రార్థన పరులు చేసిన ప్రార్థన కూడా వినను అని దేవుడే నిఖర్చుగా చెప్పాడనంటే వారి స్థితి ఎలా ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. క్షమించు అని అంటే క్షమించాలనే మనసు ఉంటది. వాళ్ళకు ఆ మాటే రాలేనప్పుడు ఎలాగున క్షమించాలి? మధ్యవర్తిత్వం చేసేసినంత మాత్రాన వారికి మార్పు లేనిది ఎలాగున నేను వారిని క్షమించగలను అని ప్రభు చెప్తున్నాడు. దేవుని జనాంగమా, ఈ విషయాన్ని బట్టి ఒక మాట అర్థం చేసుకోండి. ప్రభు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు ఎప్పుడైనా క్షమించేస్తాడు. ఎంత ఘోరమైన పాపినైనా క్షమిస్తాడు. అయితే పశ్చాత్తాపపడి పాపమును ఒప్పుకుంటే తప్పకుండా క్షమిస్తాడు. గాని వారి పక్షమున మరొకరు ప్రార్థన చేస్తే మాత్రం ప్రభుకి ఇష్టము ఉండదు. అందుకే ప్రభు చెప్తున్నారు, ఎవరికి ఏ రకమైన శిక్ష ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు మౌనంగా ఉండి ఇర్మియా, ఎందుకు వాళ్ళ పక్షాన తెగ ఏడ్చేస్తున్నావు? ఎందుకు అలా కన్నీళ్లు కారుస్తూ ఉంటావు? దేవుడు కఠినుడు అని కాదక్కడ. ఇర్మియాయే గొప్పగా ఏడ్చేస్తున్నాడు ప్రజల పక్షాన అని కాదక్కడ. ఇర్మియాకు బాధ్యత ప్రభు అప్పగించాడు. ఆ ప్రజల కొరకు ప్రార్థించి ఆ ప్రజల కొరకు ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చాడు గనుక ప్రజల పక్షాన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. భార్య కోసం ఏడలేదు, ఎందుకంటే తనకి పెళ్ళే కాలేదు. తన కుటుంబం కోసం ఏడలేదు, కుటుంబాన్ని పట్టించుకోలేదు. దేవుని సేవే కావాలనుకున్నాడు. తను స్వార్థపూరితమైన అవసరతలు అక్కర్ల కొరకు ఏడవలేదు, ఎందుకంటే తనకి మరొక ప్రపంచమే లేదు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలే, యూదా జనాంగమే తన సర్వస్వం అనుకున్నాడు. చిన్న వయసులో భుజాన్న భారాన్ని మోసుకుంటూ ఇశ్రాయేలు యూదా రాజ్య పక్షంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వారి కొరకు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎంత భారం! ఇర్మియాను పరలోకం వెళ్ళాక కలుసుకుని, ఏంటయ్యా మీరు ఎంతగా వాళ్ళ కొరకు ఏడ్చారనంటే, ప్రభు నాకు వాళ్ళని అప్పగించాడు, లక్షలాది జనం అప్పగించాడు. నేను వారి కొరకు ప్రార్థన చేయొద్దా? వారి మార్పు కొరకు ప్రయాసపడొద్దా? వారి క్షేమం కోసం నేను ఏడవద్దా? నాదే కదా బాధ్యత అని ఖచ్చితంగా చెప్తాడు. ఈ రోజున నీకు అప్పగించబడిన నీ సంతానం, లేతే నీ కుటుంబం, నీ బంధువులు నీకు అప్పగించాడు దేవుడు. వారి పక్షాన్ని ఎప్పుడైనా ఏడ్చేవా? వారి పక్షాన్ని ఎప్పుడైనా కడుపు మార్చి ఉపవాసంతో ప్రార్థన చేసేవా? వారి రక్షణ కోరికై ఏమైనా తాపత్రయపడ్డావా? ఏమీ లేదు. నీ గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నీ ఇరుగు పొరుగు వారి గురించి కానీ, నీ బంధువుల గురించి కానీ బాధ్యత తీసుకోవటం లేదు. నువ్వు ప్రాబ్లం అంతా అక్కడ వచ్చేస్తుంది. ఇర్మియాకి ఎందుకు అంత భారం అనంటే, తన ప్రార్థన ద్వారా, దేవుడు తన ద్వారా పలికించిన మాటల ద్వారా కొద్ది మంది అయినా మార్పు కలుగుతుందని ఎంత ఆరాటపడ్డాడో. ఈరోజు అలాంటి ఆరాటం నువ్వు కూడా పడాలని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. అంత భారం, అంత కన్నీళ్లు, అంత ప్రయాస లేకపోతే ప్రజలు నశించిపోతారు. ప్రభు ఏ ఒక్కరు నశించకూడదని ఆలోచన ఉంది, తాపత్రయం ఉంది. అట్టి మనసు, అట్టి భారం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అందుకంటున్నాడు, వారిని ఎలా శిక్షించాలో నాకు బాగా తెలుసు. వాళ్ళకి చావే, లేకపోతే ఖడ్గమే, లేకపోతే కరువే, లేకపోతే చెరసాలే, ఏదో విధంగా వారిని శిక్షిస్తాను. ఎందుకయ్యా నువ్వు శిక్షించాలి వాళ్ళంటే, వాళ్ళలో మార్పు కొరకు నేను శిక్షిస్తాను అంటున్నాడు. కానీ వారు
చచ్చిపోవాలని మాత్రం కాదు. అంతటి స్థితిలోనికి ఎందుకు నడిపిస్తున్నాడంటే, ఈ విధంగానైనాను వారు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని సృష్టికర్త అని దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తాడని, వారు పశ్చాత్తాపడతారని దేవుడు ఆలోచన కలిగి ఇలాగూ నడిపిస్తున్నాడు. కానీ ప్రజలు ఏమాత్రం పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాపడ్డానికి కూడా కనీసం సిద్ధపడలేదట. అందుకనే వారు అంగీకరించబడలేదు. యిర్మీయా ప్రార్థన కూడా అంగీకరించబడలేదు. దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళని కనికరించి విసిగిపోయాను. కనికరించి విసిగిపోయాడట దేవుడు. వాళ్ళ మీద జాలి చూపించి విసిగొచ్చేసిందట. అంటే యిర్మీయా ఎంత ఎక్కువగా ప్రార్థన చేసి ఉంటాడు. ప్రభా ఈసారికి క్షమించు అని చాలా బ్రతిమలాడు ఉంటుంటాడు. కన్నీళ్లకు దేవుడు హృదయం కరిగిపోయి సరే అని ఎన్నోసార్లు వాళ్ళని కనికరించి ఉంటాడు. ఇన్నిసార్లు దైవజనుడు ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తే మారని మూర్ఖత్వం కలిగి పశ్చాత్తాపపడలేని సిద్ధమోట లేని ఒక కఠినమైన మనసు కలిగిన వారుగా ఉన్నారు. నేను అనుకుంటున్నాను, యిర్మీయా గనక ఒక రాయి మీద నిలబడి మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఉంటే ఆయన కార్చిన కన్నీరుకు ఆ రాయన్నా కరిగిపోయి ఉండొచ్చేమో గాని బండ లాంటి హృదయం, బండల కంటే మించిన కఠినమైన హృదయం ఆ ప్రజలు కలిగి ఉన్నారు. కొంతమంది మూర్ఖత్వం కలిగిన వాళ్ళు ఉంటారండి, ఎంత చెప్పినా వినరు. అందుకనే ఇక చెప్పి విసిగిపోయి నీ ఇష్టం, నీ కర్మ అని వదిలేస్తారు. ఎందుకో తెలుసా, ఇక వినే మాట వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు గనుక ఇక దేవుడే చూసుకుంటాళ్లే అని. అదే జరుగుతుంది ఇశ్రాయేలీలకు. ప్రభు చెప్తున్నాడు, వారు వినలేదని బాధపడకు. ఈ విషయంలో నీ ప్రార్థనకు జవాబు నేను ఇవ్వటం లేదని బాధపడకు. ఇదంతా నీ మంచి కోసమే చేస్తున్నాను. నీకు క్షేమము కలిగించాలనే నా ఉద్దేశం. నీకు మేలు చేయాలని నిన్ను బలపరుస్తున్నాను. యిర్మీయాకు మేలు ఏంటి అంటే ప్రజలు రక్షించబడ్డమే. వారి మీదకు వస్తున్న ఉగ్రత రాకుండా ఆపివేయబడమే అతనికి మేలు. నిన్ను బలపరుస్తున్నాను, నువ్వేమీ కంగారు పడొద్దు. భయంకరమైన పరిస్థితులు వాటిల్లినను నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నేను నిన్ను క్షేమముగా కాపాడుతాను. అయితే వాళ్ళని దోపుడు సొమ్ముకు అప్పగించేసినట్లు అప్పగించేస్తాను. నా కోపం వాళ్ళ మీద రగులుకుంటుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడట హఠాత్తుగా మరణించునని ప్రభు చెప్తున్నాడు. వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఎన్నిసార్లు గద్దించిన ఏమాత్రం మార్పు లేని కఠినమైన వారైపోయారు. ఈరోజు నీ హృదయం ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నీ పరిస్థితులు ఎలాగున్నాయి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ప్రభు వైపు తిరుగు. ఆయన నీకు క్షేమమును సమాధానమును అనుగ్రహించి వాడై ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నా కోపము రగులుకుంటుంది అని చెబుతూ ఇలా మాట్లాడుతున్నారు. నువ్వేమీ కంగారు పడొద్దు, నీకు నేను క్షేమమును దయచేస్తాను అని. అయితే యిర్మీయా తాను పడుతున్న శ్రమ, అతను అనుభవిస్తున్నటువంటి క్షోభ ప్రభు సన్నిధానంలో చెబుతూ, ప్రభువా నా శ్రమ నీకు తెలుసు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో,
నన్ను దర్శించు, నన్ను హింసించేవారు నా కొరకు ప్రతిదండన చెయ్యి ప్రభువా అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అంటే తను దేవుని కొరకు నిలబడ్డాడని, దేవుని పక్షంగా ప్రకటిస్తున్నాడని, ప్రజలు అతన్ని శ్రమల పాలు చేస్తూ, ఇబ్బందులు పెడుతూ, అవమానాలు కలుగు చేస్తూ, హింసిస్తూ ఉన్నారు, నిందలు వేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తం జనులు నిన్ను నిందించినప్పుడు, హింసించినప్పుడు మీరు ధన్యులు, మీకు ఫలం ఉంది, మీరేమి బెంగ పెట్టుకోవద్దన్నాడు. అందుకనే దేవుని గురించి నిందపడ్డం మంచిదే. నువ్వు తప్పు చేసి నిందించబడ్డావంటే చేసిన దానికి, కానీ ఏమీ చేయకుండా నిందిస్తున్నారు ఎవరైనా నిన్నంటే నువ్వేమీ కంగారు పడకు. కారణం ఏంటో తెలుసా? నువ్వు మేలు చేశావు కాబట్టి ఆ మేలు దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. నువ్వు కీడు చేసి నింద పడుతుంటే తప్పు, కానీ మేలు చేసి నింద పడుతుంటే అది నీకు ఖచ్చితంగా క్షేమమే. ఇంకా అంటున్నాడు, నా జీవితంలో ఆనందం ఏంటి అని అంటే, నీ మాటలు విన్నప్పుడు, నీ వాక్యాన్ని నేను ధ్యానం చేసినప్పుడు, నీ వాక్యాన్ని బట్టే, నీ వాక్యం నాకు ఆహారంగాను ఆనందాన్ని ఇస్తుంది. నాకు నీ వాక్యం తప్ప మరొక ఆదరణ, ఆనందం లేనే లేదు అంటున్నాడు. ఈ రోజున దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా చెప్పవలసిన మాట ఏంటంటే, వారు కలిగిన పరిస్థితిలో వారు కలిగినటువంటి మరొకటో కాదు, ఆనందం కలిగించేది కేవలం దేవుని మాట మాత్రమే. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అని చెప్తున్న భక్తుని వలె మనం కూడా దేవుని మాట వలన బ్రతికే వారిగా ఉండాలి. ఈరోజు అనేక మంది మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు హృదయంలో ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. అయ్యగారు, దేవుని మాటను బట్టి నేను ఆదరించబడ్డాను, దేవుని మాటను బట్టి పట్టబడ్డాను, దేవుని మాటను బట్టి సరిచేయబడ్డాను, దేవుని మాటను బట్టి నా చెడుతనాన్ని, పాపమును, అపవిత్రతను విడిచిపెట్టాను. ఇదిగో ఆ దేవుని మాటను బట్టి ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను, దేవుని మాటను బట్టి నేను కట్టుబడిపోయాను అని చెబుతుంటే ఎంత ఆనందం. దేవుని మాటలు జీవితాలను బాగు చేస్తున్నాయి, బ్రతుకులను సరి చేస్తున్నాయి, పరిస్థితులన్నీ దీవెనకరంగా, క్షేమకరంగా, మేలుకరంగా మార్చేస్తున్నాయి. అందుకే దేవుని మాట వినుటలో నువ్వు బహు శ్రద్ధ చూపించే వ్యక్తివైతే నీలోనికి జీవమును దేవుడు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుని మాట వలన మనం బ్రతికే వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు అపవాదం మాట్లాడుతున్నప్పుడు ఆ సాతానుతో ఇలా చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. ఆహా, ఎంత గొప్ప మాట. ఒక దైవజనుడట 20 సంవత్సరాలు అయిందట భోజనం చేసి. వాస్తవమైన విషయం ఇది. యూట్యూబ్లో వీడియోలో విన్నాను నేను. 20 సంవత్సరాలు అయిందట భోజనం చేసి. అతను నమ్మాడట. ఏమి నమ్మాడు అంటే, దేవుని మాట వలన మనుషుడు బ్రతుకుతాడు అని నమ్మాడు. అతనికి ఆకలేసినప్పుడట బైబిల్ చదివేవాడట. మీకు ఒకవేళ విచిత్రంగా ఉండొచ్చు ఈ మాట, కానీ ఇది వాస్తవమైన మాటే. బైబిల్ చదివేవాడట ఆకలేసినప్పుడు. అలా చదువుతుంటుండగా అతని ఆకలి తీరిపోయేదట. అలాగున్న దేవుని వాక్యం ద్వారా నా కడుపు నింపుతాడు దేవుడు అని నమ్మాడు. దేవుని వాక్యం బ్రతుకిస్తుంది నన్ను నమ్మాడు. వాక్యం చదువుతున్నాడు. ఈ రోజున అద్భుతమైన రీతిలో దేవుని సేవ చేస్తున్నాడు. ఒక గొప్ప సేవకుడు ఆయన. యూట్యూబ్లో ఉంది ఆ వీడియో. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. అది విశ్వాసం ద్వారా సాధ్యం. ఒకవేళ మీరు అలాంటి పని చేయండి అంటే నాకు అట్టి విశ్వాసం లేదు. ఒకవేళ నీకు విశ్వాసం ఉందా? ఈ వాక్యాన్ని నమ్ముతున్నావా?
అయితే నీ కార్యం జరుగుతుంది. ఆ దైవ సేవకుడు అట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ అట్టి విశ్వాసం ఉంటే తప్పకుండా నాకైనా నీకైనా అది సాధ్యమే. చివరికి ఇలా మాట్లాడుతున్నాడు ఇర్మియా, ప్రజలు లోకం వైపు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ప్రభువా వీరు దృష్టించుమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రజలు అటు ఇటు కాదు, నీ వైపు తిరగాలి. నీ వైపు తిరిగితే నేను వాళ్ళని అంగీకరిస్తాను. ఎటువైపు తిరగకూడదు, వాళ్ళు నీ వైపే తిరగాలి, నీ మాట వినాలి, నువ్వు చెప్పినట్లు బ్రతకాలని ప్రభు చెప్తున్నాడు. దేవుడు ఇంకా బలపరుస్తూ, ఇదిగో నువ్వు నాకు నోరుగా ఉంటావు, నువ్వు ప్రకటన చెయ్యి, నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాను, నా నోరుగా నువ్వు ఉంటావు అని ప్రభు చెప్తూ, నా తోడు నీకుంటుంది, నిన్ను విడిపిస్తాను, విమోచిస్తాను, ఎవరు నిన్ను ఏమీ చేయలేరు, నీకు ఎలాంటి పరిస్థితి ఎదురు వచ్చినా నువ్వు భయపడనవసరం పని లేదు. కారణం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎలాంటి శోధనకరమైన పరిస్థితి వచ్చినా, ఎలాంటి వ్యతిరేకత వచ్చినా, ఎలాంటి నలుగుబాటు నీ జీవితంలో ఉన్నా దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో సాగు. దేవుడు గొప్పగా నిన్ను నడిపిస్తాడు. ఆయన భద్రపరిచి క్షేమమిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి భాగ్యం నిశ్చయముగా వాక్యం విన్న వారందరి జీవితాల్లో ప్రభువు అనుగ్రహించును గాక. ఆమేన్.